స్నూపీగాడు ది బాడీగార్డ్. సరిగ్గా 2 ఏళ్ల క్రితం ఈ శునకం గురించి మేము మీకు చెప్పాం, గుర్తుందా? శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా దగదర్తి మండలం ఉలవపాళ్ల గ్రామానికి చెందిన రైతు సుకుమార్ వ్యవసాయంతో పాటు మేకలను కూడా పెంచుకుంటూ ఉంటారు. ఆయన వద్ద దాదాపు 40 వరకు మేకలున్నాయి. సాధారణంగా మేకలను మేతకు తీసుకెళ్లేటప్పుడు తమతో పాటు కుక్కలను కూడా కాపలాగా తీసుకెళ్తుంటారు చాలా మంది. ఈ కుక్కలు మేకలకు కాపలాగా ఉంటాయి. కాకపోతే ఈ స్నూపీగాడు చాలా డిఫరెంట్. యజమానితో పని లేదు. స్నూపీగాడు ఒక్కడే 40 మేకలను మేతకు తీసుకొస్తాడు. ఉదయం 40 మేకలను తీసుకొని ఇంటి నుంచి బయలుదేరతాడు. మళ్ళీ సాయంత్రం చాలా సేఫ్ గా ఇంటికి తీసుకొస్తాడు. వాటి మీద ఈగ కూడా వాళ్ళనివ్వడు. ఎవరైనా మేకల జోలికి వస్తే ఇంకంతే సంగతి, మీద పడిపోతాడు. సుకుమార్ ఏడాదిలో 45 రోజులు మాత్రమే ఈ మేకలతో పాటు వెళ్లేవారంట. మిగిలిన అన్ని రోజులు స్నూపీగాడే వాటికి బాడీగార్డ్. దాదాపు 2020 నుంచి ఈ స్నూపీగాడు ఈ మేకలకు బాడీగార్డ్ గా ఉన్నాడు. ఈ విషయాన్ని 2 ఏళ్ల క్రితం అంటే 2023లో మేము ఒక వీడియో ద్వారా మీకు చెప్పాం. కానీ ఇప్పుడు ఆ స్నూపీగాడు లేడు. ఈ మధ్య ఉలవపాళ్ల గ్రామానికి వెళ్లిన మా రిపోర్టర్ శ్రీనివాస్ గారికి ఈ మేకల మంద పక్కన ఒక కుక్క కనిపించాయి. అయితే ఈ కుక్క ఆ కుక్క కాదే అని మా శ్రీనివాస్ గారికి అనుమానం వచ్చింది. వెంటనే ఆయన రైతు సుకుమార్ని సంప్రదించారు. ఆయన అసలు విషయం చెప్పారు. నిజమేనండి, వీడు స్నూపీగాడు కాదు, వాడి కొడుకు బుడ్డి అని చెప్పారు. మరి స్నూపీగాడు ఏమయ్యాడు అంటే చచ్చిపోయాడు సార్ అని అన్నారు. అయ్యో, అదెలా సుకుమార్ గారు, స్నూపీ చచ్చిపోవడం ఏంటి అని ఆరా తీస్తే అనారోగ్యంతో లాస్ట్ ఇయర్ చనిపోయిందండి అని బాధగా చెప్పారు. ఎందుకంటే ఈయనకి కుటుంబ సభ్యులకి స్నూపీతో 5 ఏళ్ల అనుబంధం. మరి అయితే స్నూపీగాడు లేని లోటుని బుడ్డిగాడు తీరుస్తున్నాడని సుకుమార్ గారి పెద్దమ్మాయి చెప్పింది. స్నూపీ ద్వారా కలిగిన సంతానమే ఈ బుడ్డిగాడట. స్నూపీగాడు బతుకున్నప్పుడే బుడ్డిగాడిని తెచ్చుకున్నారట. నాన్నతో కలిసి బుడ్డిగాడు మేకలతో పాటు వెళ్లేవాడట. బుడ్డిగాడిని తీసుకొచ్చిన 2 నెలలకి స్నూపీగాడు చనిపోయాడు. ఇక ఆ తర్వాత మేకలతో పాటు బుడ్డిగాడు ఒక్కడే వెళ్లేవాడు. నుంచి మా స్నూపీ మేకలను తరుముకొని వెళ్తుంది. 2024లో కొంచెం బాగాలేకుండా వచ్చి చనిపోయింది. దాని తర్వాత స్నూపీ ఉన్నప్పుడే దీన్ని తెచ్చుకున్నాం అనమాట, బుడ్డిగాడిని. చిన్నపిల్ల అప్పుడు దీన్ని 2 కంబైన్ చేస్తే మేకల దగ్గరికి 2 తోలుకొని వస్తాయి అని ఇది తెచ్చిన 2 monthsకి స్నూపీ గారు చనిపోయాడు. అది కొంచెం ఎక్కువగా బాగాలేకుండా వచ్చింది, చనిపోయింది. అప్పటి నుంచి దీన్ని అలాగే చూసుకుంటా ఇంట్లో కొంచెం పెద్ద అయిన తర్వాత ఒక 3-4 days తీసుకొని వెళ్ళాము మేకలతో పాటు. తీసుకొని వెళ్ళిన తర్వాత అలవాటు అయిపోయింది బాగా మేకలతోనే వెళ్ళడము, దాంతోనే ఉండడము. తర్వాత ఎప్పుడైనా ఖాళీ దొరికినప్పుడు నేను మమ్మీ కానీ నేను చెల్లి కానీ వెళ్ళి చూసుకొని వచ్చేవాళ్ళమి. అప్పుడు బుడ్డిగాడు అప్పుడు దాకా మాకు తెలియదు అనమాట, ఇలా బుడ్డిగాడే అన్ని చూసుకుంటున్నాడు దగ్గరుండి అని. అక్కడ ఉన్న వాళ్ళు చెప్పారనమాట, మేకల దగ్గరికి రానివ్వట్లేదు అసలు, మమ్మల్ని దగ్గరికి వెళ్తే మమ్మల్ని అరుస్తుంది, అంత దూరం వెళ్ళిన వరకు మమ్మల్ని తరుముకుంటుంది, స్నూపీ ఉన్న దానికన్నా ఇది ఎక్కువ పవర్గా ఉంది, మా మీద ఎక్కువ వచ్చేస్తుంది, అరుస్తుంది అని చాలామంది చెప్పారనమాట. తర్వాత ఒకరోజు దానికి కనిపించకుండా మేము వెళ్ళి చెట్టు కింద నిలబడ్డాము. అలానే చాలామందిని అలానే అరవడం జరిగిందనమాట. ఎక్కువ పవర్ఫుల్గానే ఉంది స్నూపీ కన్నా, కానీ స్నూపీ లేని లోటు తీర్చలేకపోతుంది. కానీ కొంచెం తక్కువే ఇది, అదే ఇంకా బాగా ఉండింది మాతో. 5 years ఉండింది కదా, కొంచెం మర్చిపోలేకపోతున్నాం ఇప్పటికి కూడా. కానీ బుడ్డిగాడు ఇంకా బాగా చూసుకుంటున్నాడు మమ్మల్ని. బయటికి వెళ్ళినా సరే, తోటలోకి వెళ్ళినా సరే మా చుట్టూనే తిరుక్కుంటా మా దగ్గరికి వస్తా. ఎవరైనా మా దగ్గరికి వచ్చినా సరే కానీ వాళ్ళని అరుస్తుంది, వాళ్ళు మా దగ్గరికి రానివ్వకుండా. స్నూపీ చనిపోయాక బుడ్డిగాడి పనితనాన్ని సుకుమార్ ఫ్యామిలీ పెద్దగా అబ్జర్వ్ చేయలేదట. ఊరికేనే మేకలతో వెళ్తుంది అనుకున్నారట. కానీ ఊళ్ళో వాళ్ళు చెప్పిన తర్వాత బుడ్డిగాడి రేంజ్ ఏంటో వీళ్లకు తెలిసింది. వీడు నాన్నను మించిపోయిన తనయుడట. మేకల జోలికి ఎవరైనా వస్తే ఖతం,
వెళ్ళి మీద పడిపోతాడట. ఇలా ఊళ్ళో వాళ్ళు చెప్పడంతో బుడ్డిగాడి పనితనాన్ని చాటుగా అబ్జర్వ్ చేశారట. నిజమే, వీడు అచ్చం నాన్నలానే ఉన్నాడనుకున్నారట. దీంతో స్నూపీ ఉన్నప్పుడు మేకలను ఎలాగైతే మేతకు పంపేవారో ఇప్పుడు కూడా బుడ్డిగాడిని బాడీ గార్డ్ గా పెట్టి పంపించేస్తున్నారు. బుడ్డిగాడి బాడీ గార్డ్ తనం ఎలా ఉందో చూడడానికి, ఆ విజువల్స్ కెమెరాలో బంధించడానికి మా రిపోర్టర్ శ్రీనివాస్ మండుటెండలో చాలా కష్టపడాల్సి వచ్చింది. మందలో నుంచి ఒక్క మేక తప్పిపోయినా స్నూపీ వెళ్లి వెతికి దగ్గరుండి తీసుకొచ్చి మందలో కలిపేది. మరి ఈ బుడ్డిగాడు కూడా అంతే, మందను అస్సలు వదిలిపెట్టడం లేదు. మేకలపై చేయి వేయాల్సిన అవసరం లేదు. మంద పక్క నుంచి ఎవరైనా వెళ్తే వాళ్లను బెదిరిస్తున్నాడు. అప్పుడు స్నూపీ, ఇప్పుడు బుడ్డిగాడు. అసలు ఇంత బాగా మేకలకు కాపలా ఎలా కాస్తున్నాయని ఉలవపాళ్ల గ్రామస్తులు ఆశ్చర్యపోతున్నారు. సుకుమార్ ఎంతైనా అదృష్టవంతుడు అంటున్నారు. దగదర్తి మండలం ఉలవపాల గ్రామంలో సుకుమార్ అనే వ్యక్తి దగ్గర డాగ్స్ అనే ఉండి మేకల దగ్గర బాగా కాపలా కాస్తా, దీని తండ్రి ఇంకో కుక్క ఉంటే అది కూడా 3 ఏళ్ళు బాగా ఒక్క ఈగి వాళ్ళనికుండా శుద్ధంగా కాపాడి నీట్గా పొలంలో అంతా తిరగతా ఎవరిని రానియకుండా జాగ్రత్తగా కాపాడి సాయంకాలానికి ఇంటికి తీసుకొచ్చి కాపలా కాస్తుంది. ఇప్పుడు ఉండేది దాని కొడుకు ఇంకా ఎక్కువగా కాపలా కాసి రోడ్డు మీద కానీ కయ్యల్లో కానీ పొలాల్లో కానీ ఎక్కడైనా సరే మనుషులు వచ్చినా కూడా మనిషి లేకుండా నీట్గా కాపలా కాసి మేకల్ని, ఆవుల్ని, గేదెల్ని, మూటిని సాయంకాలానికి ఇంటికి చేరుస్తుంది. వాళ్ళు యజమాని లేకపోయినా కూడా పెంచుకుంటే ఇటువంటి కుక్కలు పెంచుకోవాలా, మనకు మంచి అవకాశం ఉంది. ఈ కుక్క లాంటిది అన్ని కుక్కలు రావు కదా. అయితే యజమానికి ఇంత విశ్వాసంగా పనిచేసే స్నూపీ గాడిని విషం పెట్టి చంపేశారు అని సుకుమార్ చెప్పడం బాధాకరం. స్నూపీ బాగా డల్ గా ఉంటోందని వెటర్నరీ డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తే ఇదేదో తినకూడనిది తిన్నది అని చెప్పారట. ఎవరో విషం పెట్టి ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేశారు. మూగ జీవాలను, అందులోనూ విశ్వాసం చూపించే స్నూపీ లాంటి శునకాలను విషం పెట్టి చంపడం భావ్యమా? అసలు ఇలా చేయడానికి మనసెలా అంగీకరించింది? ఏదైతేనేం స్నూపీగాడు లేకపోయినా ఆడి కొడుకొచ్చాడని చెప్పు అన్నట్టుగా బుడ్డిగాడు ది బెస్ట్ బాడీ గార్డ్ అనిపించుకుంటున్నాడు.